బ్యాక్ హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రయల్ రన్ ప్రారంభమైంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్ స్టార్ట్ చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు వన్ వే ట్రయల్ నిర్వహించారు. ట్రాఫిక్ ట్రయల్ డైవర్షన్ ను ప్రజలందరూ గమనించాలని అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్లోనే వాహన రాకపోకలను కొనసాగించే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రయల్ రన్ ప్రారంభమైంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్ స్టార్ట్ చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల నుంచి పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రాఫిక్ ట్రయల్ డైవర్షన్ ను ప్రజలందరూ గమనించాలని అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్లోనే వాహన రాకపోకలను కొనసాగించే అవకాశం ఉంది. చుట్టూ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ పార్కు చుట్టూ కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. గతంలోనే పార్క్ హయాత్ హోటల్ దగ్గర కొంత ట్రాఫిక్ డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ హెవీ వెహికల్స్ కాకుండా మిగతా వెహికల్స్ కి అయితే రావడానికి ఈజీగా ప్రస్తుతం అయితే దారి యథావిధిగా కొనసాగుతుంది. కానీ భవిష్యత్తులో మాత్రం పూర్తి స్థాయి ట్రాఫిక్ డైవర్షన్ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇవాళ 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ట్రయల్ రన్ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్రయల్ రన్ కి సంబంధించిన దాంట్లో మనం చూస్తుంది ఎదురుగా పంజాగుట్ట నుండి ఇటు చెక్ పోస్ట్ వైపు వచ్చే దారికి సంబంధించి టీడీపీ భవన్ చౌరస్తా దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. కేబీఆర్ పార్క్ కి మెయిన్ గేట్ దగ్గర ఇక్కడి నుండి మామూలుగా చెక్ పోస్ట్ వెళ్లే వాళ్ళు ఈ సిగ్నల్ కానించి రైట్ కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ రైట్ కు వెళ్లడానికి వీల్లేదు. అది మొత్తం కూడా వన్ వే చేశారు. అంటే చెక్ పోస్ట్ నుండి టీడీపీ భవన్ పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 దారుల్లో వస్తాయి. గతంలో ఒకటి వెళ్ళడానికి ఉండేది, ఒకటి రావడానికి ఉండేది. కానీ ఇప్పుడు అది మొత్తం కూడా 2 లైన్లు వన్ వేనే చేశారు. అలాగే ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కనుక వెనకాల వైపు క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్లే దారి కూడా గతంలో 2 రోడ్లు ఉండేవి. అంటే క్యాన్సర్ హాస్పిటల్ నుండి అంటే బీఆర్ఎస్ భవన్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ నుండి ఇటు కేబీఆర్ పార్క్ దగ్గర రావాలంటే 2 రోడ్లు ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి కనిపించేది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు కూడా పూర్తిగా వన్ వే అయిపోయింది. అంటే కేబీఆర్ పార్క్ నుంచి బసవతారకం వెళ్లే రోడ్డు కూడా 2 రోడ్లు కూడా ఇప్పుడు వన్ వేనే అయిపోయాయి. ఒకవేళ ఎవరైనా పంజాగుట్ట నుండి మాదాపూర్ గనక వెళ్లాలంటే మాత్రం ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు మనం నిలబడ్డ ఈ టీడీపీ భవన్ చౌరస్తా నుండి నేరుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్తారు. అక్కడ రైట్ తీసుకుని అగ్రసేన్ విగ్రహం అంటే బీఆర్ఎస్ భవన్ కార్యాలయం పైన ఉన్న అగ్రసేన్ విగ్రహం దగ్గరకు వెళ్తారు. అక్కడ రైట్ టర్న్ తీసుకొని నేరుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే అపోలో హాస్పిటల్ మీదుగా నేరుగా వెళ్ళడానికి ఉంటుంది. గతంలో అక్కడ ఎక్కడైతే బాలకృష్ణ ఇంటి దగ్గర అంటే రోడ్ నెంబర్ 45 దగ్గర యూటర్న్ కు అవకాశం ఉండేది. అలాగే మధ్యలో ఒక దగ్గర కూడా యూటర్న్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ 2 యూటర్న్లని లేపేశారు. నేరుగా స్ట్రైట్ రోడ్డే ఇవ్వడం జరిగింది. అంటే చెక్ పోస్ట్ కు వచ్చే వాళ్ళు ఎవరైతే ఇటు అగ్రసేన్ భవన్ నుండి వచ్చి చెక్ పోస్ట్ కు వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు సాఫీగా స్ట్రైట్ గా రావచ్చు. ఈజీగా చెక్ పోస్ట్ వరకు ఎక్కడ కూడా యూటర్న్ అనేది ఉండదు. అలాగే ఇటు ఇప్పుడు మాదాపూర్ నుండి చెక్ పోస్ట్ మీదుగా పంజాగుట్ట వెళ్లాలన్నా కూడా ఎవరైతే మాదాపూర్ నుంచి పైకి నీరూస్ దగ్గరికి రావడం, నీరూస్ నుంచి జూబ్లీ హిల్స్ కు సంబంధించిన మెట్రో స్టేషన్ కింది నుండి స్ట్రైట్ గా రావడానికి మాత్రం ఉండదు. ఆ మెట్రో స్టేషన్ కింది నుండి చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గరకు వచ్చినప్పుడు లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ముందరికి వెళ్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వస్తుంది. అక్కడ రైట్ టర్న్ తీసుకొని అంటే యూ టర్న్ తీసుకొని మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి లెఫ్ట్ మళ్తే
నేరుగా వాళ్ళు టీడీపీ భవన్ దగ్గరికి వేస్తారు. అంటే ఈ మొత్తం మార్గాన్ని ఎక్కడ చూసినా కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ యూటర్న్ కానీ లేదా రైట్ టర్న్ అనేది మాత్రం మనకు ఎక్కడా ఉండదు. కేవలం లెఫ్ట్ టర్న్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే కూడా పంజాగుట్ట నుండి వచ్చే వాహనాలు లెఫ్ట్కి వెళ్తాయి. అలాగే చెక్ పోస్ట్ నుండి వచ్చే వాహనాలు కూడా లెఫ్ట్కు మళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా రైట్ టర్న్ అనేది మాత్రం ఉండట్లేదు. భవిష్యత్తులో ఇది కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ కేవలం ట్రయల్ రన్ లో భాగంగానే దీన్ని నిర్వహిస్తున్నారు. రోడ్ నెంబర్ 5 మీదుగా అంటే ఇందిరానగర్ రోడ్ నెంబర్ 5 మీదుగా వెళ్లాల్సి ఉందో ఆ ఆప్షన్ తో పాటుగా ఈ టీడీపీ భవన్ చౌరస్తా నుండి లెఫ్ట్ కు వచ్చి మాదాపూర్ వెళ్ళొచ్చు. లేదంటే ఇందిరానగర్ రోడ్ నెంబర్ 5 డైమండ్ హౌస్ నుంచి మాదాపూర్ వెళ్ళొచ్చు. 2 రోడ్లు ఉన్నాయి మాదాపూర్ వెళ్ళాలనుకునే వారికి. ఈ 2 రోడ్లలో ఏ రోడ్నైనా వాహనదారులు వినియోగించుకోవచ్చు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థతో పాటుగా ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలి, ట్రాఫిక్ ఫ్రీగా మూవ్ కావాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ డైవర్షన్ అయితే చేశారు. ఇది ఇవాళ 1 గంట వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత తిరిగి యథావిధిగా ఈ డైవర్షన్స్ అనేది కొనసాగిస్తామనేది ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. కొంతమంది వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది కనుక అలవాటైతే కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఉండడానికి అవకాశం ఉండదు. కెమెరామెన్ సంతోష్ తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.